హైర్డ్ కిల్లర్స్ అంటే సుపారీ తీసుకుని చేసే హంతకులు, అంటే డబ్బులు తీసుకుని మర్డర్లు చేసేవాళ్ళు. ఇది మనం వింటూ ఉంటాం, బీహారోళ్ళో లేకపోతే ఇంకోటోళ్ళో. ఆ మధ్యన అతడు సినిమాలో మహేష్ బాబు పోర్షన్ కూడా అదే కదా, అట్లాంటి వింటూ ఉంటాం. కానీ ప్రధానంగా ఈ మెర్సినరీస్ అంటే ప్రత్యక్షంగా వ్యవహారాలు జరిపేటటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్నటువంటి. అంటే యుద్ధాలు చేస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటారు. మనిషిని చంపినోడికి 10 లక్షల రూపాయలు చొప్పున చంపినోడికి, అంటే ఒక్కో సైనికుని చంపితే 5 నుంచి 10 లక్షలు అడుగుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం. అయితే వీళ్ళు 50,000 అట్లా ఇస్తూ ఉంటుంటారు అవతల శత్రువుని చంపడం. ఇప్పుడు ఆ బృందాలు ఉక్రెయిన్లో 3,800 మంది ఉన్నారు. అది అమెరికా, యూరప్ దేశాల్లో గతంలో సైన్యంలో పనిచేసి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుని ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉక్రెయిన్ తరపున యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు 3,800 మంది ఉన్నారని రష్యా ఐడెంటిఫై చేసింది. ఈ 3,800 మందికి అన్ని రకాల ఆయుధ ప్రయోగంలో ట్రైనింగ్ ఉంది. వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళ చేతన జాగ్రత్తగా ప్లాన్ చేసి అటాక్స్ చేపిస్తున్నారు. వాళ్ళ అంతు చూస్తామని ఇప్పుడు రష్యా హెచ్చరికలు జారీ చేస్తోంది.